ఇది 1970ల నాటి విద్యుత్తుతో పని లేని గ్రామ్ఫోన్ ప్లేయర్. ఇది లండన్లో తయారైంది. ఇది 1917 నాటి హాట్ క్యారియర్ 2-in-1. ఇది 1980లో తయారైన బుల్లి టీవీ 4 ఇంచుల స్క్రీన్ మాత్రమే ఉంటుంది. ఇది 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ టీపాట్. దీన్ని తయారు చేసింది 1818లో. ఇది 1960లో తయారైన మ్యూజిక్ బాక్స్. ఇది 100 ఏళ్ల క్రితమే రోల్స్ రాయల్ కార్ మోడల్లో తయారు చేసిన పాందాన్, అంటే మనం కిల్లీ డబ్బా అంటాం కదా అది. 1902లోనే తయారు చేసిన కిరోసిన్ ఫ్యాన్ ఇది. ఇలాంటి అరుదైన వస్తువులను అనకాపల్లి జిల్లాలోని పరవాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె గంగాధర్ రావు సేకరించారు. ఈయన ఇంటికి వెళితే మనం చరిత్రలోకి టైం ట్రావెల్ చేసినట్లుంటుంది. ఆ చరిత్రను మనం ఇక్కడ తాకి పట్టుకొని చూడవచ్చు. 21 ఏళ్లుగా సేకరించిన ఈ పురాతన వస్తువుల సంఖ్య దాదాపు 2500 వరకు ఉంటుంది. పుస్తకాల్లో వచ్చేటటువంటి వస్తువుల గురించి వినడం, వీటిని కూడా మనం ఎందుకు సేకరించకూడదని మన ఇంట్లో మన పూర్వీకులు వాడినటువంటి ఇత్తడి, కొంచెం రాగి వస్తువులు చూడడం, ఇవి ఏంటి ఇవి అని వాటి పట్ల ఆసక్తి పెంచుకోవడం, తద్వారా వస్తువులు కూడా సేకరించడం మొదలుపెట్టాను. ఈ వస్తువులన్నీ సేకరించడానికి ప్రధాన కారణం మన ముందు తరాల వారు వాడినటువంటి వస్తువులు ప్రస్తుత తరం వాళ్ళకి తెలియట్లేదండి. వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశం అండి. కిరోసిన్ ఫ్యాన్, చెక్కరెక్కల ఫ్యాన్, స్టవ్ కమ్ హ్యాట్ క్యారేజ్, 105 ఏళ్ల క్రితం వాడుకలో ఉన్న కుక్కర్, రకరకాల వింటేజ్ రేడియోలు, సైకిల్, గేదెల లైసెన్సులు, పదుల సంఖ్యలో గ్రామ్ఫోన్లు, పాటల రికార్డులు, జమీందార్ల నాణేలు, డాక్యుమెంట్ల డబ్బాలు, గోలీ సోడా సీసాలు, కనుమరుగైపోయిన శీతల పానీయాల సీసాలు, ఇలా ఒక్కటేమిటి అన్నీ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రకరకాలైనటువంటి పాందాన్స్, ఆ పాందాన్స్లో రకరకాలైనటువంటి డిజైన్స్, వాటి గురించి ఒకటి పరిశోధన చేస్తూ ఉంటే ఇన్ని రకాల పాందాన్లు ఉన్నాయా అని చెప్పేసి ఆశ్చర్యం. ఆ పాందాన్లు కూడా ఏదైనా కొత్త రకంగా కనిపిస్తే వాటిని సేకరించాను. ఇంకా అన్నిటికంటే ముఖ్యం గ్రామ్ఫోన్ ప్లేయర్స్ అండి. గ్రామ్ఫోన్ ప్లేయర్స్ సుమారుగా ఒక 25-30 వరకు నేను సేకరించాను. రేడియోకి లైసెన్స్ ఉండాలా, సైకిల్కి లైసెన్స్ ఉండాలా, ఒక ఎద్దుల బండి ఉంటే లైసెన్స్ ఉండాలా. మరి ఈరోజు వాళ్ళకి సైకిల్కి లైసెన్స్ అంటే సైకిల్కి లైసెన్స్ ఏంటో నవ్వుతారు. ఈ నేటి తరంకి బైక్ లైసెన్స్ అంటే అది గొప్ప విషయం కాదు, బైక్ నడుపుతున్నాం లైసెన్స్ ఉండాలి కదా. అదే సైకిల్కి లైసెన్స్ అంటే విచిత్రంగా చూస్తారు. ఇవన్నీ సేకరించి వాటిని చూపిస్తే వాళ్ళకు కూడా అవి ఉండేటటువంటి ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళు పొందుతారు. గంగాధర్ రావు ఇల్లు ఒక మ్యూజియంను తలపిస్తుంది. ఇక్కడున్న వస్తువుల సేకరణ అంత సులభం కాదని, వీటిని సంపాదించడానికి దేశమంతా తిరిగానని, విదేశాల నుంచి కూడా కొన్నింటిని తెప్పించానని గంగాధరరావు వివరించారు. ఈ సేకరణకయ్యే ఖర్చంతా కూడా నేను జీతంలో కొంత మొత్తం ప్రతి నెల కూడా కేటాయిస్తాను. ఒక 20-30% ఆ వస్తువులకి ఆ నెలలో పర్టికులర్గా ఏమైనా పెట్టుకుంటే టార్గెట్ ఖచ్చితంగా ఒక నెల అవ్వకపోయినా 2వ నెలకన్నా సరే ఆ మొత్తం కూడబెట్టి వస్తువులు సేకరించడం జరుగుతుందండి. కొన్ని వస్తువుల్ని స్నేహితులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ ద్వారా విదేశాల్లో పనిచేస్తే వాళ్ళ రిక్వెస్ట్ చేసి ఇలా సేకరించుకుంటున్నానంటే వాళ్ళు వచ్చేటప్పుడు 1-2 వస్తువులు తెచ్చివ్వడం, వాటికి మళ్ళీ నేను మొత్తం ఇవ్వడం, ఈ విధంగా ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాను. ఇక్కడున్న వస్తువులన్నీ కేవలం చూడటమే కాదు, వాడుకోవచ్చునని కూడా గంగాధర్ రావు చెప్పారు. అయితే అవి పాడవకుండా మెయింటైన్ చేయడం మాత్రం కష్టమేనన్నారు. ఒక వస్తువు సేకరించానంటే చాలా వరకు పనిచేయని స్థితిలో నాకు వస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఆలస్యమైనా సరే రిపేర్ చేసి ఇచ్చే వ్యక్తులు ఇంకా ఉన్నారండి. ఆ విధంగా వాటిని పనిచేస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయండి. తాను సేకరించిన వస్తువులు సినిమా పరిశ్రమను ఆకర్షించాయని గంగాధర్ రావు చెప్పారు. సినిమా వాళ్ళు సంప్రదించారండి, నన్ను సంప్రదించారు. నెక్స్ట్ ప్రభాస్ సినిమాకి అడిగారు. అదేవిధంగా నాగార్జున గారు 100వ సినిమా షూట్ అవుతుంది ఇప్పుడు, దానికి అడిగారు. యాక్చువల్గా నాకైతే ఇచ్చే ఉద్దేశం అయితే లేదండి. కాకపోతే వాళ్ళ తాలూకా చిత్రం తాలూకా సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా 70-80 బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు ఈ వస్తువులు దొరకట్లేదండి. చాలా రిక్వెస్ట్ చేసి ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళు, మేనేజర్స్, సార్ మాకు ఇవ్వండి, మేము చాలా భద్రంగా ఇస్తామంటే ఒక 2 సినిమాలకైతే మాత్రం ఇవ్వడం జరిగిందండి. చరిత్రను చెప్పే ఈ వస్తువులతో ఒక మ్యూజియం పెట్టాలని భావిస్తున్నట్లు గంగాధర్ రావు చెప్పారు. పిల్లలందరికీ కూడా ఉచితంగా మన చరిత్రను, మన వారసత్వాన్ని
మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలిపే విధంగా ఒక మ్యూజియం అయితే పెట్టాలనే ఆలోచన అయితే ఉందండి. ఈ వస్తువులన్నీ సేకరించడం ద్వారా నాకైతే మాత్రం ఒక ఉపాధ్యాయుడిగా చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే విద్యార్థులకి ప్రత్యక్షంగా చరిత్రను చూపిస్తున్నాను. విద్యార్థులే కాకుండా సమాజం కూడా ఈ చూసి ఆ మేస్టార్ ఈ వస్తువులన్నీ సేకరించి మాకు వాటి తాలూకా ఎప్పుడు చూడలేని వస్తువులు చూపిస్తున్నారు. అది ఒక రకమైనటువంటి స్వీయ సంతృప్తిని అయితే మాత్రం ఇస్తుందండి. జీవించే రాతి విగ్రహములయందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు